ఎవ్రీవన్! ఇంట్లోనే పచ్చిమిరపకాయలతో ఎండుమిరపకాయలు ఎలా చేసుకోవాలి అన్నదైతే చూపిచ్చేస్తా. మనకి ఈ ఎండుమిరపకాయలు మంచి రెడ్ కలర్‌తో వస్తా ఉన్నాయి కదా! వీటిని నేను ఎండుమిర్చి వాడి ఏమేం చేస్తానో అన్నిటిలోకి బేసిక్‌గా అయితే గనక ఈ ఎండుమిరపకాయలని యూజ్ చేసేసుకోవచ్చనమాట. నేను ఇలాంటివి ఎప్పుడు చేస్తానంటే యూజువల్లీ ఊరు వెళ్ళినప్పుడు ఎక్కువ క్వాంటిటీలో పచ్చిమిరపకాయలుంటే నాతో తీసుకెళ్ళిపోతా ఇంటికి. లేదు ఇలా కొన్ని కొన్నే ఉన్నప్పుడు ఏం తీసుకెళ్తాంలే అన్నప్పుడు ఏంటంటే ఒక ప్లేట్ తీసుకొని కొంచెం గాలి తగిన ప్లేస్‌లో అయితే గనక వదిలేస్తా అంతే. అంతకు మించి నేనేం చేయననమాట. ఇలా పచ్చిమిరపకాయల స్టేజ్‌లో వదిలేసామనుకోండి, అవి మంచి పచ్చిమిరపకాయలైతే గనక ఇలాగ మంచి రెడ్ కలర్‌లో ఉన్న ఎండుమిరపకాయలొస్తాయి. లేదు సన్నగా ఉంటాయి, లేదు కొంచెం బాలేదు అనుకుంటే గనక ఇలా కలర్ చేంజ్ అయిపోతాయంటనమాట. మనకి ఎండుమిరపకాయల్లో కూడా ఇలా గ్రేడింగ్‌లో ఎండుమిరపకాయలనేవి ఉంటాయి కదా! ఇంకా వీటిని యూజ్ చేసుకొని తాలింపుల్లోకి, వడియాలు చేసుకున్నప్పుడు మనకి పచ్చిమిర్చి పౌడర్ వేస్తాం కదా! ఆ ప్లేస్‌లో ప్రతి దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు. టిప్ నచ్చితే గనక ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.